హస్త కళాకారులు వారి అద్భుతమైన చేతి నైపుణ్యం, సృజనాత్మకతతో లోహాలను అద్భుతమైన కళాఖండాలుగా మలచడంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వరంగల్ నగరంలోని రంగశాయిపేట ప్రాంతం లోహ హస్తకళలకు ప్రసిద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలో కొంతమంది ఎన్నో ఏళ్లుగా తమ హస్తకళ నైపుణ్యాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. కాకతీయుల కాలం నుండి హస్తకళలు ప్రసిద్ధి చెందాయి. తమ తాతల కాలం నుంచి లోహ హస్తకళ నైపుణ్యాన్ని కొనసాగిస్తున్నామని హస్తకళాకారులు అంటున్నారు. గత 35 సంవత్సరాలుగా హస్తకళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు భాగ్యలక్ష్మి అనే మహిళ తెలిపారు. బ్రాస్ ఎంబోజింగ్ వర్క్, షీట్ మెటల్ వర్క్ ఆఫీస్ నుండి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మేము చిన్నగా ఉన్నప్పుడే మాకు 1 year ప్రోగ్రామ్ ఇస్తారు వాళ్ళు నేర్పించడానికి. ఆ ట్రైనింగ్లో మేము నేర్చుకున్నాము. ఫస్ట్ డ్రాయింగ్ నేర్పించారు, ఆ తర్వాత కొట్టడం నేర్పించారు. మాకు ఇప్పటికీ కూడా మాకు ఆఫీస్ నుంచే ఏమన్నా కావాలి అంటే మా దివ్యారావు మేడం గారు మాకు సహకరిస్తారు. టెంపుల్ వరకు ఆర్డర్స్ బట్టి చేస్తున్నాం. తన చిన్నతనంలోనే శిక్షణ తీసుకొని ఇత్తడి లోహాలపై కళాఖండాలు, కళాకృతులను తయారు చేస్తూ రాణిస్తున్నారు. ఆమెతో పాటు మరికొంతమంది మహిళలు కూడా వీటిపై శిక్షణ తీసుకొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దేవతల విగ్రహాలు, కళాఖండాలు, మతపరమైన కళాకృతులు, బహుమతులకు ప్రదానం చేసే షీల్డ్స్, ఇలా వివిధ రకాల వస్తువులను ఇత్తడి, రాగి, కంచు, వెండి లోహాలపై తయారు చేస్తున్నారు. ఇప్పుడు టెంపుల్ వర్క్ అయితేనేమో ఫీట్ లెక్కలు ఉంటాయి. ఈ షీల్డ్లు అయితేనేమో ఇంచెస్ లెక్క ఉంటాయి. అవి ఇందులో బ్రాస్, కాఫరు, సిల్వర్ షీట్స్ అంటే మేము హైదరాబాద్ నుండి తీసుకొచ్చుకుంటాం. కేజీ లెక్కన ఇస్తారు. కేజీ 1000 రూపాయలు ఇస్తారు. మందాన్ని బట్టి వస్తాయి. అవి వచ్చిన తర్వాత ఇట్లా ఈ లక్క తీసుకోవాలి. లక్క తీసి దీన్ని కరగబెట్టుకోవాలి. కరగబెట్టి ఈ మామూలు రేకును ఇలా అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత దీనికి డ్రాయింగ్ వేసుకోవాలి. డ్రాయింగ్ వేసుకొని దీన్ని కొట్టాలి. మళ్ళీ దీనికి మొత్తం ఈ చిన్న చిన్న ఫినిషింగ్ మొత్తం ఈ డిజైన్ అంతా మన ఐడియా ఊహతోటి డిజైన్ వేసుకోవాలి. దీన్ని వేసుకున్న తర్వాత ఇది తీసి మళ్ళీ దీన్ని ఉల్టా సైడ్ పెట్టి మళ్ళీ కొట్టాలి. మళ్ళీ ఉల్టా కొట్టడానికి వేరే టూల్ కిట్లు ఉంటాయి. వీటిని రూపొందించేటటువంటి డిజైన్స్కు ఫీట్స్ చొప్పున ఛార్జ్ చేస్తున్నారు. ఇలా ఒక్కో పరికరాన్ని బట్టి వాటి ధర ఉంటుంది. ఇప్పటి వరకు 1000 సంఖ్యలో అనేక రకాల వస్తువులను రూపొందించారు. హస్తకళాకారులు రూపొందించినటువంటి కొన్ని రకాల వస్తువులు గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్లో ప్రదర్శిస్తారు. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్డర్స్ వస్తే వారికి కావాల్సిన వస్తువులను తయారు చేసి వారికి అందజేస్తారు. మొత్తం కంప్లీట్ అయ్యి మనకు చేతికి వచ్చేసరికి 4 days 5 days పట్టొచ్చు. దీని ఖరీదు అంటే నార్మల్ గా కొట్టిన పీస్ అయితేనేమో రేట్ తక్కువ ఉంటది. ఇలా కొట్టిన పీస్కి అయితే రేట్ ఎక్కువ పడుతుంది. తక్కువ తీసుకుంటే ఇన్కమ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే ఈ షీల్డ్ వర్క్ అయితే కొంచెం ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ప్రభుత్వానికి అంటే మాకు సొసైటీకి మాకు ఓన్ బిల్డింగ్ కావాలి. మేము మా కళాకారులకు కూడా ఓన్ బిల్డింగ్, ఎవరికి ఉండడానికి ఇండ్లు లేవు. మాకు ఇండ్లు కావాలి. మా కళాకారులకి మాకు సహకరించాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నాము. మేము గత 30 సంవత్సరాల నుంచి ఇదే వర్క్ చేస్తున్నాము. కానీ మాకు ఎలాంటి ఉపాధి ఎవరు కల్పించలేదు. మేము ఇళ్లలో చేసుకుంటూ ఉంటే మాకు లాభాలు ఏమీ లేవు. కష్టపడుతూ చేసుకుంటూ ఉంటేనే మా ప్రణయ్ సార్ అని మాకు బంధువు అవుతారు. ఇప్పుడు సారు ఆయన ఒక సెంటర్ తీసుకొని ఆ సంస్థ మ్యారీ వాళ్ళని, నాబార్డ్ వాళ్ళని, దివ్యారావు మేడంని వీళ్ళందరినీ కలిసి వాళ్ళందరి ప్రోత్సాహంతో మాకు సెంటర్ పెట్టి మీరు ఇళ్లలో చేసుకుంటే ఏమొస్తుంది, మంచిగా సెంటర్ పెట్టి మనం ఒక సంస్థ తయారు చేద్దాము, ఒక సొసైటీ పెట్టుకుందామని ఆయన ముందుకు వచ్చి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చారు. సెంటర్కి తీసుకొచ్చి పెట్టించి ఇప్పుడు నడిపిస్తున్నాం. ఇప్పుడైతే కొంచెం ముందుకు వస్తున్నాము.